ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభోద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఇప్పుడు ప్రశ్నోత్తరి. ఆరవ శ్లోకం. పాశో హి కో యో మమతాభిమానః సమ్మోహయత్యేవ సురేవకా స్త్రీ కో వా మహాంధో మదనాతురో యో మృత్యుశ్చ కో వా పయసః స్వకీయం. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. పాశోహి కో, పాశో పాశము, పాశం. ఇప్పుడు పాశము ఎవరి దగ్గర ఉంటుంది? యమధర్మరాజు దగ్గర ఉంటుంది పాశం కదా. ఇక్కడేమంటున్నాడు? పాశోహి కో. ఆ పాశం అనేటువంటిది ఎక్కడుంటుంది, అది ఏది అని అడుగుతున్నాడు. ఎందుకంటే పాశం ఉన్నకే కదా మనం బంధింపబడిపోయి పాశంతో లాక్కపోతాడని కదా మనం అనుకుంటున్నాం. అందుకని శిష్యుడు అడుగుతున్నాడు, ఈ పాశం అంటే ఏమిటి స్వామి? ఆ పాశము ఎక్కడుంటుంది? యమధర్మరాజు గారి దగ్గర ఉంటుందా, ఉండదా? ఉంటే ఎట్లుంటుంది, ఉండకపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు ఇక్కడ
యమధర్మరాజు గారు పాశం అంటే కూడా ఇంకొక అర్థం. ఆ, ఆశ. ఆశ కాదు, ఈ బిడ్డలపైన ఉండేటువంటి మోహం, బిడ్డలపైన ఉందే పాశము, ఆశ. ఇదే పాశము, ఈ మోహం. అదే వస్తాను చూడు, ఇక్కడ గురువుగారు అది చెప్తున్నారు. పాశోహి కో, పాశము ఏది? యమధర్మరాజు గారి దగ్గరగన ఒకవేళ పాశం ఉంటే ఏమండి, ఆ యమధర్మరాజు గారు పాశం వేస్తే ఇప్పుడు యమధర్మరాజు గారే వచ్చి వేస్తారు ఆ పాశము, లేకుంటే ఇంకెవరు వేస్తారు? కింకర్లు వేస్తారు. మీరు ఎప్పుడైనా కింకర్లను చూచినారా? ఏమంటే మీరు ఇప్పుడు కింకర్లు అని అన్నారు. ఆ కింకర్లు వచ్చి వేసేదాన్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటే చెప్తే మనం దాన్ని నమ్మచ్చు. లేదండి, అందరూ చెప్తారు, మా కల్లో కూడా వచ్చి పట్టుకొని పోయినారు, తీసుకొని వచ్చినారు. ఇంకర్లు వచ్చి చేస్తారు కానీ మళ్ళా వేస్తే అటుకు అయిపోయింది, మళ్ళీ మాట్లాడే పరిస్థితి లేదు కదా. చూసింటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు. సరే, ఇప్పుడు ఆ కింకర్లు అనే వాళ్ళు ఉండారా లేదా అనేటువంటిది ఇప్పుడు మనకు అవసరమవుతుంది. ఎందుకంటే కింకర్లు అనే వాళ్ళు ఉంటే, వాళ్ళు కన్నా నిజంగా వచ్చేవాళ్ళు కన్నా అయితే మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలిసిన, వాళ్ళను కూడా లంచం ఇచ్చి లోపరుచుకునేస్తారు. యమధర్మరాజు కూడా ఒకవేళ కనిపించేటట్లు ఇక అయి ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన కూడా ఏదో ఒకటి ఎత్తుకొని పోయి ఇచ్చి, స్వామి అని చెప్పి వీళ్ళు ఆయన కూడా నైస్ చేసుకునేవాళ్ళు. ఆయన వేసే పాశము ఒకవేళ పాశం కన్నా నిజంగా కన్నా ఉంటే, ఇప్పుడు అన్నీ ఒకసారి ఇలాంటి ఎంతమంది కింకర్లు కావాలి? ఇప్పుడు చూడండి, కుప్పంలోనే ఈరోజు కొంతమంది చచ్చిపోరా? పోతా ఉంటారు. ఈ ఊరిలోనే ఇంతమంది చనిపోయినారని అంటే పక్క ఊరిలో కొంతమంది చచ్చిపోతారుగా, ఆ పక్క ఊరిలో కొంతమంది చచ్చిపోతారు, ఇట్లా ఎంతమంది చచ్చిపోతుంటారు కదా. వీళ్ళందరినీ తీసుకుపోయేదానికి ఎంతమంది కింకర్లు కావాలా? అంటే ఆ కింకర్లు కూడా ఏం కావాలా? వాళ్ళు కూడా ఒక లోకం వాళ్ళది ఉండాల. వాళ్ళను కూడా వాళ్ళది ఒక సంఘం ఉండాల. ఆ సంఘం వాళ్ళను పోయి మళ్ళీ యమధర్మరాజు గారు వాళ్ళకి ఆ పని అప్పగించాల. ఆ సంఘం వాళ్ళు మీరు చెప్తా ఉండే పని మాకు ఎక్కువగా ఉంది అని వీళ్ళు దాన్ని అపోజ్ చేయరు. ఇవన్నీ వస్తుంటాయి. ఈ యమధర్మరాజు ఎవరనంటే ధర్మం ఉంది కదా ఇక్కడ. ఏ ధర్మస్వరూపంగా ఉన్నదో అదే యమధర్మం. యమ అంటే గొప్పది. యమ నియమం ఉంది కదా, యమ అంటే గొప్పది, అన్నింటికంటే గొప్ప ధర్మం అది. ఏది అది? అందరినీ సమానంగా చూసేది ఏది? నువ్వు మాట్లాడేటప్పుడు బుద్ధి పెట్టి మాట్లాడు. ఒక మనిషా మరి ఇంకేంటది? అందరినీ సమానంగా చూడాలనంటే ఒక ఆకాశం మాత్రమే సమానంగా చూడగలుగుతుంది. ఇప్పుడు ఆకాశం మాత్రమే సమానంగా చూడగలుగుతుంది. నీళ్లు సమంగా చూడగలుగుతాయి, ఎవరిపైన లేదు, వ్యతిరేక భావన లేదు. ఏమంటే ఇప్పుడు ఆకాశానికి కులము కానీ, మతము కానీ, స్త్రీ పురుష భేదము కానీ, దేశ భేదము కానీ ఏదైనా ఉందా? లేదు కదా. అంటే ఇది ఎంత అతీతమైనది, అన్నింటినీ తనలో పెట్టుకుని అన్నింటికంటే అతీతముగా
ఉన్నది ఆకాశము. ఈ ఆకాశము ధర్మమునందు ఉన్నది. ఈ ఆకాశం ఎక్కడుంది? ధర్మమునందు ఉన్నది. యతో ధర్మ తతో జయ. ధర్మ ఏవ హతో హంతి. ధర్మో రక్షతి రక్షితః. తస్మాత్ ధర్మం న త్యజామి. మానో ధర్మో హతో వదీత్. ధర్మము ఎక్కడ ఉంటుందో అక్కడనే జయం ఉంటుంది. ధర్మ ఏవ హతో హంతి. ధర్మమును ఎవడు హంతి చంపుతాడో అంటే మీ ధర్మమును ఎవడైతే ఆచరించడో, ధర్మమును ఎవడు ఆచరించకపోతే ఏం చేసినట్లయింది? చంపినట్లే. ధర్మమును ఎవడు ఆచరించలేదో వాడిని ధర్మం చంపుతుంది, వాడిని ధర్మం చంపుతుంది. ధర్మమును ఎవడు పట్టుకొని ధర్మమును తను స్వీకరిస్తాడో వాడు ఆ ధర్మము చేత రక్షింపబడతాడు. రక్షింపబడతాడంతే, పరమాత్మ కాదు. నువ్వు నీ నిర్ణయాన్ని తీసుకొని చెప్పొద్దు ఇక్కడ. ధర్మము రక్షిస్తుంది. అవును, నీళ్లు పంచమహాభూతములు, పంచమహాభూతములన్నీ కూడా అంతే కదా. పంచమహాభూతములన్నీ సమానమే. పంచమహాభూతములు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చినాయి, మహత్తు నుంచి వచ్చినాయి. ఇదంతా ధర్మం. సంజయుడు ఏం చెప్పాడు? ఎత్ర యోగీశ్వర కృష్ణు ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిర్ మతిర్ మమ అన్నాడా? ఎందుకన్నాడు? ఇక్కడ వీళ్ళు ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ విజయము అన్నీ ఉంటాయి. తత్ర శ్రీ, అక్కడ శ్రీ. శ్రీ అంటే సకలం సంపద. సంపద అంటే చెప్పుకున్నాం కదా, సాధన చతుష్టయ సంపద. సంపద ఉంటుంది, అన్నీ శుభప్రదంగా ఉంటాయి, విజయం ఉంటుంది. అక్కడ ఉండేటువంటిదే విజయం, మిగతా అంతా ఏం విజయం ఏమి ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఇటువైపు. ఎంతమంది అక్షౌహిణి సైన్యులు? ఈ పక్క ఆ పక్క 11, ఈ పక్క 7. అంటే సగానికి సగం ఎక్కువ ఉంది. అయినా విజయం ఎవరికి వచ్చింది? వీళ్ళకి వచ్చింది. మొదట్లో విజయం వాళ్ళకు ఉండొచ్చు, మొదట్లో విజయం వాళ్ళకు ఉండొచ్చు, ఉండినట్లుగా ఉంటుంది. లోకంలో కూడా అలాగే ఈ లోక వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు, అధర్మబద్ధంగా చేసేటువంటి వాళ్ళు బర్రని పెరుగుతారు. ఇట్లాగా ఎంత పెరిగినా ఎప్పుడో ఒకసారి కూలుతుంది అది. పైగా వీడు చేస్తున్నప్పుడు మనశ్శాంతి అనేది ఉందా చూసుకోగలంటే వాడికి మనశ్శాంతి లేదు. అంటే ఇంకేం కావాలి? ఇంకా మనశ్శాంతి లేనివాడికి ఎన్నుండి ఏం చేయాలి చెప్పండి? పెరుక్కొనిలే. అందుకే చెప్తాను, దాన్ని అమాయకుడు అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ధర్మబద్ధమైనటువంటిది ఏది ఉందో అదే యమ ధర్మ. ఆ ధర్మస్వరూపము ఇప్పుడు ఇక్కడ ఉంది, ఉందా లేదా? అందరి యందు ధర్మబద్ధమైనటువంటి ధర్మస్వరూపం, తేజోవంతమైన స్వరూపం, నిర్మల స్వరూపం ఏది ఉందో అదే ధర్మం. ధర ఇతి ఏతి ధర్మ. ఏది నిలబెట్టుచున్నదో అది ధర్మం. నీ శరీరాన్ని ఏది నిలబెడుతూ ఉంది? శరీరాన్ని నీ ప్రాణం నిలబెడుతూ ఉంది. ప్రాణం వల్ల కదా నువ్వు నిలబడి ఉన్నావు. ఆ ప్రాణము దేని వల్ల నిలబడి ఉంది? ఇప్పుడు చూసినాం మనం.
ఆ ప్రాణము పంచమహాభూతం. దాన్ని ఏది నిలబెడుతోంది? చైతన్యం. చైతన్యం. ఆ చైతన్య స్వరూపుడు నేను, ఆ తెలివి స్వరూపుడు నేను. అంటే ఇదంతా నిలబడి ఉండేది దేనివలన? దానివల్ల. అది ధర్మం. అది ధర్మం. కాబట్టి ఇక్కడ ధర్మస్వరూపమైనటువంటి ఆ స్వరూపమును పట్టుకుంటే అప్పుడేమవుతుంది? నేనుగా ఉంటాను. ఇప్పుడు నేనుగా ఉంటే అంత నిర్మలత్వమే, ప్రశాంతత సహజంగా ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారండి, సినిమాను చూస్తుంటారు. ఆ సినిమాలు జరిగే దాంట్లో మీరేమన్నా వెళ్ళి ఆడేమన్నా ఫైట్ చేసేస్తారా? మీకు తెలుస్తూ ఉంటుంది. ఏం తెలుస్తూ ఉంటుంది? వాడు విలన్ వస్తూ ఉంటాడు, ఆ విలన్ వచ్చి హీరోని అటాక్ చేసేదానికి చేస్తుంటాడు. కానీ ఈ హీరోకి అది తెలీదు, నీకు తెలుస్తూ ఉంటుంది అది. అవునా కదా? నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు పోయి ఏమన్నా అక్కడ హీరోకి ఏమన్నా సహాయం చేస్తావా? లేదా నువ్వేమన్నా హీరోకి పోయి ఏమన్నా చెప్తావా? ఆ హీరోయిన్ వాడు ఎత్తుకొని వెళ్ళిపోతుంటాడు, కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. వీడు హీరో ఇప్పుడు ఆమెను వెతికేదానికి పోతుంటాడు, వీడికి కనిపించదు. నీకు తెలుస్తూ ఉంది వాడు ఎత్తకపోతున్నాడు అని. నువ్వు చెప్తావా వాడికి పోయి ఏమన్నా? కానీ నువ్వు ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావా లేదా? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లేదా? సినిమాను చూసి బాగుంది అని నువ్వు చూస్తున్నావా లేదా? ఆనందిస్తున్నావా లేదా? సేమ్ ఇక్కడ రా, ఇక్కడ వచ్చి నేనుగా ఉన్నాను, నేనుగా ఉన్నాను ఉండు. అప్పుడు ఈ శరీరంలో జరిగేదాన్ని నువ్వు చూడు. ఇదొక సినిమా. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుహు యాంతి తే పరం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష. ఈ శరీరములో మనస్సుతో జరుగుతూ ఉండేటువంటి వ్యవహారాలు, ఈ మనస్సు చేత చేస్తూ ఉండేటువంటివి, ఇక్కడంతా జరుగుతూ ఉండే వాటిని, వీటన్నింటినీ నువ్వు ఇప్పుడు చూడు. ఆ సినిమాను చూసినట్లుగా నువ్వు ఇక్కడ చూసి దీనిని నువ్వు చూసి, ఆహా ఎట్లా జరుగుతూ ఉంది, దీని డైరెక్షన్ ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది, దీనికి నిర్మాత ఎట్లా పెట్టాడు, ఈ డైరెక్షన్ ఉంది, ఇందులో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, చూడండి ఎంత ఇది ఉంటుంది. నువ్వు చూసి చూడు, తెలుస్తుంది అక్కడ. అది నిజమైనటువంటి కర్మయోగం. కర్మయోగం అంటే ఎంత అర్థమవుతుందా? కర్మయోగం అంటే అది అడిగి రావాల. ఆ స్థితి వస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది తెలిసినా? ఆహా, అప్పుడు నువ్వు చూస్తూ ఉంటావు, నిర్మలంగా ఉంటావు, జరిగేటివన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకుంటే జరుగుతాయా? నువ్వు అనుకోకపోతే జరుగుతాయా? అది ఏమి జరగాలనుందో అది జరుగుతూ ఉంది. స్వామీజీని నేను అడిగాను, స్వామీజీ దీక్ష ఇవ్వండి స్వామీజీ అంటే, ఘటనలు ఘటిల్లుతాయి ఘటనలు ఘటిల్లుతాయంట, అంటే జరుగుతాయి, అవి జరుగుతాయి. నేను ఇస్తానని చెప్పట్లేదు, ఘటనలు ఘటిల్లుతాయి. అది జరుగుతుంది అంటే ఇప్పుడు స్వామీజీ సరే నీకు ఇస్తానని చెప్పచ్చుగా, కానీ ఎందుకు చెప్పలేదు? ఘటనలు ఘటిల్లుతాయని ఎందుకు అన్నాడు? నిర్ణయానికి ఎందుకు రాలేదు? నీ దగ్గర పరిపక్వత లేదు నాయన. నీ దగ్గర పరిపక్వత వస్తే ఆ ఘటన ఘటిల్లుతుంది, అవి జరుగుతాయి. నిజంగా కూడా జరగాల్సినవి జరుగుతాయి. నువ్వు అనుకుంటే జరగవు, నువ్వు అనుకోకపోతే నిలవు. జరిగేటివన్నీ నీ సంకల్పం వల్ల జరుగుటం లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? చూస్తూ ఉండుట.
చూస్తూ ఉండుట మాత్రమే చేయగలగాలి. ఇది జ్ఞానం చూస్తూ ఉండుట. ఎందుకంటే ఈడ ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు మాకు ఇక్కడ. ఈయన కన్నా కొంచెం మనసులో మార్పు వచ్చిందంటే నాకు ఇంక మిగతా అన్నీ నేను చెప్పినట్లు. ఎందుకంటే బాగా మనస్సుని ఎన్ని విధాలుగా ఇది చేయాలనో అన్ని విధాలుగా. ఎందుకంటే వీళ్ళ గురువు ఉన్నాడే, వీళ్ళు చెప్పినోడు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు అలా చెప్పి పెట్టినారు వాళ్ళకి. కాబట్టి ఆ విధానం అట్లా అయిపోయింది. నేను చేస్తూ ఉండేదిను అది జరగాల్సింది జరుగుతూ ఉంది అని అంటారు. అట్లా కాదు, నువ్వు చూస్తూ ఉండు. సినిమాకు పోయినప్పుడు నువ్వు చూసినావా, చేసినావా? ఏమంటే నేను అడిగే ప్రశ్న అట్లా. సినిమాకు పోయినావు, నువ్వు చూచినావా, చేసినావా? సినిమాలో కూర్చున్న తర్వాత చూచినానంతే. చూసినావు, చూసి నేను చెప్పింది ఎట్లా అంటే, ఇక్కడ వచ్చి చాలా బాగుంది, చాలా ఇదిగా ఉంది, అది ఇది పొగట్టేటప్పుడు నేను చేసినాను. అట్లా కాదు స్వామి అడిగింది. సినిమా చూసేటప్పుడు చేసినావని అక్కడ చేసింటే చెప్పు. అది కాదు, యువతలు వచ్చిండే వద్దు, నీకొద్దది నీకొద్దది యువతలు వచ్చి. సరే, ఇదొక సినిమా. ఇప్పుడు ఇదంతా సినిమా. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరంతోనే కదా నీకు ఇదంతా కనిపిస్తుంది. ఈ శరీరంతోనే కదా నీకు దీంట్లో అంతా వ్యవహారం చేస్తున్నావు. ఈ మనసుతోనే కదా దీంట్లో అంతా వ్యవహారం చేస్తున్నావు. ఇప్పుడు ఇదంతా ఏమిటిది? ఇదొక పెద్ద సినిమా. దీనికి డైరెక్టర్ ఎవరు? హిరణ్యగర్భుడు. ఏమనుకుంటున్నారు మీరు? హిరణ్యగర్భుడు డైరెక్టర్. హిరణ్యగర్భుడు డైరెక్షన్ చేసి నడిపిస్తున్నాడు. నీ పాత్ర ఏది ఉందో ఆయా పాత్రను నీ కర్మను అనుసరించి, నీ సంస్కారాన్ని అనుసరించి ఇచ్చాడు. చూడండి, దాంట్లో కామెడీ పాత్రలు ఇస్తారుగా, హీరో పాత్ర కొనికి వస్తుందిగా, విలన్ పాత్ర కొనికి వస్తుంది, హీరోయిన్ పాత్ర కొనికి వస్తుంది. మామూలుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది రౌడీలు, ఇవన్నీ కూడా కొన్ని పాత్రలు వస్తాయి. డైరెక్ట్ ఇచ్చినట్టుగా హిరణ్యగర్భుడు అందరికీ మనకి ఇస్తాను. ఎందుకు ఇస్తాడు? ఎందుకు? ఇప్పుడు ఎన్టీఆర్ఏ హీరో ఎందుకైనాడు? ఎన్టీఆర్ఏ హీరో ఎందుకు చేయనాడు? మిమ్మల్ని ఎందుకు పెట్టకూడదు హీరోగా? అంటే అది చెప్పు. ఆయన నడిపిస్తూ ఉన్నాడంటే కెపాసిటీ. అంటే ఇప్పుడు ఆయనేం ఇది చేయడుగా, ఊరికే చేయడు కదా. ఆయన చేయాలంటే ఆ సినిమా బాగా నడాలి కదా. ఈ డైరెక్టర్లు కొన్ని చేస్తారు, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. కానీ ఈ డైరెక్టరు ఏది ఫెయిల్ కాదు. ఎందుకంటే నీ కర్మను అనుసరించి నీకు ఏమి పాత్రని ఇవ్వాలనో ఆ పాత్రని ఇచ్చాడు. ఆ పాత్రని ఇప్పుడు పోషించుట మాత్రమే నువ్వు చేయాల్సిందంతే. నువ్వు పోషిస్తూ ఏం చేయాలంటే నువ్వు చూచుట, గమనించుట, అది నువ్వు చేయాలి. అది చేయాలనంటే అంత సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ విన్నంతసేపు మనం వింటాం, ఆత్మస్వరూపం అండి, నేను కూడా గమనించాలండి, నేను చూచేవాడనేనండి అనేట్లుగా అనిపిస్తుంది. వీటి నుంచి అట్లా అనే లోపలనే ఏమైపోతుంది, మళ్ళీ ఆ విషయం వచ్చేటప్పటికి మనస్సు యొక్క ప్రభావం డామినేషన్ అయిపోతుంది. మనస్సు యొక్క ప్రభావము డామినేషన్ అయిపోయి ఆ మనస్సు యొక్క పరిస్థితి అక్కడ జరుగుతుంది. ఇది మనస్సు యొక్క ప్రభావం జరిగేదానికి కారణం ఏంటంటే మనస్సులో సంస్కారములు అంత బలముగా ఉన్నాయి. ఆ సంస్కారాల బలం ఎక్కువ ఉంది, ఈ సంస్కారాల బలం తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకముగా ఈ సంస్కారములను పెంచుకోవాలి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. ఎప్పుడెప్పుడు ప్రయత్నం చేయాలా? ప్రయత్నాత్ యతమానస్తు, నిరంతరము నువ్వు ఇదే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీ మనస్సు అలా ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే నువ్వు వెంటనే గుర్తించాలి. హే మనస్సా, నీ సంస్కారం ఇట్లాంటిది, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా పోతున్నావు, నేనెవరు? నేను చూచేవాడను, దాంతో నేను కలవను అని ఉండగలగాలి. ఈ వివేకం బాగా బలపడాలి. ఈ వివేకము బాగా బుద్ధికి రావాలి. వస్తే అప్పుడు అక్కడ వస్తుంది. అప్పుడు మాట్లాడేటప్పుడు అప్పుడు వస్తుంది ఏమని?
అంతా ఆయన చేసేవాడు. అంతా ఆయన చేసేవాడు అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అంతా ఆయన చేస్తాడు అని అన్నప్పుడు నువ్వెట్లా ఉండాలా? చూస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉండేప్పుడు ఆ మాట అంటే నేను ఒప్పుకుంటా. నువ్వు దాంట్లో కలిసిపోయి దాంట్లో మునిగిపోయి వీటికి వచ్చి అంతా ఆయన చేసుకుంటాడు. దేవుని పని దేవుడు చేసుకోడా? దేవుని పని దేవుడు చేసుకుంటా ఉంటే ఆయన పని ఆయన చేసుకోవాలని లేదు. ఆయన పెట్టుకునేది ఎవరి కోసం? నా కోసం పెట్టుకున్నా, నేను ఉద్ధరింపబడేదాని కోసం పెట్టుకున్నా. ఇల్లు కట్టుకునేది ఎవరి కోసం? నా కోసం కట్టుకున్నానా లేదా ఆయన కోసం కట్టామా? నా కోసం కట్టుకున్నాను. అదేవిధంగానే నేను భగవంతుని యొక్క తత్వము నాకు తెలియకుండా మర్చిపోతున్నాను కాబట్టి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని పట్టుకునేదానికి, ఆ భగవద్భావనను తెచ్చుకునేదానికి నేను భగవంతుని పెట్టుకొని ఆ భగవంతుని యొక్క సేవలు చేసి నా మనస్సును సంస్కరింపజేసుకునేదానికి నేను పెట్టుకున్నాను. అంతేగాని ఆయన ఏమిది లేదు. ఆయన చేసే పని ఏం తెలిసినా ఆయన ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏ రోజైనా అక్కడ పెట్టినాం కదా, అడిపి తీసుకొని వచ్చి ఏదో స్థాపన ఏదో ప్రతిష్ట అన్నీ చేశారుగా, ఏమండి కనీసం 1 మిల్లీమీటర్ అయినా జరిగాడా? ఏ రోజైనా కొంచెమైనా అట్లన్నా కదిలాడా? మీరు పెట్టిన దాన్ని ఏ రోజైనా ఇట్లా వద్దని కానీ ఈ పూలమాల ఇట్లా వేసినావని కానీ ఏమన్నా అన్నాడా? అది సాక్షి అంటే. సాక్షిగా ఉండి ఆయన అన్నింటినీ నడిపిస్తున్నాడు. సాక్షిత్వం అని అంటే అలా ఉండుట అంతే. ఉండుట, గమనించుట, చూస్తూ ఉండుట. ఏమి లేదు, ఏమీ ఉండదు. నిన్నేందో ఈయన ప్రశ్న అడిగినట్టు ఎవడో అడుగుతాడు, గీతామాతానికి అంటే నువ్వు గీతామాత నీకు అంటే నువ్వు గీతామాత దగ్గరికి ఎందుకు పోతున్నావు? ఏదో కావాలని పోతున్నావా? ఏది కావాలనో నీకు యోగ్యత ఉంటే అడగయ్యా, ఇస్తాం. నీకు యోగ్యత లేదు, నీకు యోగ్యత ఏంది కావాల్సింది? సాక్షిత్వ భావాన్ని ఇచ్చేటువంటిది ఇంక చిన్న చిన్న ఇది ఇవ్వలేదా? అయ్యా, 1 కోటి రూపాయలు ఇచ్చేవానికి 10 రూపాయలు ఇచ్చేది పెద్ద లెక్కనా? 1 కోటి రూపాయలు అంటే లెక్కలేదు. మావాడు ఒక మాట అన్నాడు, వీడు కంపెనీలో పనిచేస్తూ ఉంటే వీడి మేనేజరు ఇద్దరు కలిసి కారులో పోతున్నారనమాట, హైదరాబాద్లో అనుకుంటాను. పోతుంటే ఈ బిచ్చగాళ్ళు ఉంటారు చూడండి, ఆ సిగ్నల్ పడినప్పుడు ఆ కారు దగ్గర వచ్చి సార్ అని అక్కడే అడుగుతారు. అట్లా వాళ్ళకు తెలుసు ఎవరిని అడగాల ఎవరిని అడగకూడదని కూడా తెలుసు అనమాట. వాళ్ళకి భలే టెక్నిక్ వాళ్ళది. వచ్చి అడిగినారట, సార్ అని. ఈ సిగ్నల్ తొందరగా పోలా, అది 80 సెకండ్లు 90 సెకండ్లు ఏదో ఉంటుంది. కొడతా అంటే ఈ మేనేజర్ ఉన్నాడు, ఈ పక్కలో కూర్చొన్నాడే, వాడి దగ్గర క్యాష్ పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఒక 20 లక్షలు ఎత్తుకుపోతున్నారట దేనికో బ్యాంకుకి. అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. సరేనే అప్పుడు ఈవిడొచ్చి సార్ అని అడుగుతున్నాడు. ఈయనకు చిరాకు అనిపించింది. ఇట్లా చూసుకున్నాడు, ఈయన వైపు తిరుగుతూ ఉన్నాడు, చూసుకో అన్నాడు. చూసుకుంటే కూడా వాడు కొడతానే ఉన్నాడు ఎంతసేపు సార్ ఏంది ఈ తలకాయ నొప్పి అనిపిస్తుంది ఎవరికైనా అనిపించింది ఆయనకు. సరే జోబిల్లో అంతా చూసినాడు, ఏమన్నా ఉంటే ఇచ్చేద్దామని చెప్పి చూస్తే ఏం లేదు. సరే ఇది ఉంది కదా, దాన్ని తీసి ఒక కట్ట 1000 రూపాయల కట్ట ఒకటి తీసి దాంట్లో నుంచి ఇట్లా పీకి ఎన్ని వచ్చినాయో తెలియదు, వచ్చింది ఆడిచ్చేసి గమనం ఇట్లా తిరుక్కున్నాడు. అంటే ఉదాహరణకు ఒకటి వచ్చిందని అనుకో, ఒకటి వచ్చినా కూడా ఎంత ఇప్పుడు 1000 రూపాయలు. అంటే ఇప్పుడు దాని నుంచి బయటపడేదానికి వీడు తీసి అట్లా ఇచ్చేసినాడు. సింపుల్ అయిపోయిందా లేదా? అక్కడ 1000 రూపాయలు ఒకవేళ ఇచ్చినా కూడా 1000 రూపాయలు అనేటువంటిది వీడి ఉద్దేశంలో ఏమైనా ఉందా? అది వేరే దానికి అది ఉన్నిలే. 1000 రూపాయలను కూడా ఇప్పుడు ఏం చేశాడు? సింపుల్ అయిపోయిందా లేదా? వీడికి 1000 రూపాయలు ఇచ్చేసినాడు కానీ ఆ బాధను వీడు వద్దనుకుంటున్నాడు. అనుకున్నాడా లేదా? 1000 రూపాయలు చాలా తృణమైపోయింది. అట్లా 1 కోటి రూపాయలు ఉండేవాడి దగ్గర ఈ 1000 రూపాయలు అనేటువంటి పెద్ద లెక్కలేనటువంటిది. ఎవరిది? వాడు మేనేజర్ అన్నప్పుడు వాడే దానికి సంబంధించిన డైరెక్టర్గా ఉన్నాడేమో, మనకేం తెలుసు. అది ఎట్లన్నా కానీలే, వాడు మేనేజర్ అన్నా కానీ వాడు ఎవడన్నా కూడా కానీ ఆ 1000 రూపాయలు అనేటువంటిది ఒకవేళ వీడిదే కాదు అని అనుకో, కాకపోయినా కూడా
వాడు ఏం చేశాడు ఇప్పుడు? ఇది వద్దు, ఈ బాధ వద్దు నాకు అని అనుకున్నాడు లేదా? ఈ బాధ వద్దు అనుకున్నప్పుడే కదా వీడు 1000 రూపాయలు ఇచ్చాడు. వీడు 1000 రూపాయలు ఇవ్వాలనంటే ఆ యొక్క 1000 రూపాయలు ఇచ్చి దాన్ని పోగొట్టుకోవాలంటే ఆ 1000 రూపాయలు నాకు లెక్క లేకుండా ఉంటేనే కదా నేను ఇస్తాను. అది వాడిది అవునో కాదో తర్వాత ప్రశ్న ఉన్ని. ఆ 1000 రూపాయలు అంటే నాకు లెక్క లేదంటేనే కదా అప్పుడు అది అవుతుంది. అవునా కదా? భగవద్గీత మోక్షాన్ని ఇస్తూ ఉందండి. భగవద్గీత మోక్షాన్ని ఇచ్చేటప్పుడు ఈ చిన్న చిన్నవి ఇవంతా ఈ అల్పమైనటువంటి వాటిని కోరుతాడు ఎవడన్నా పోయే. యథామృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనం. అమృతము చేత తృప్తి పడినటువంటి వాడు పాయసాన్ని కోరుకుంటాడు ఎవడన్నా. వైరాగ్య లక్షణాల గురించి చెప్పేటప్పుడు శంకరాచార్య స్వామి వారు చెప్తారు, ఈ లోకంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కుక్క కక్కిన పాయసమును వల్లే చూడవలను అని అన్నాడు. వైరాగ్యం కావాలంటే నువ్వు చూస్తూ ఉండగా కుక్క ఏం చేసింది? పాయసాన్ని తాగేసింది. నీ కోపం వచ్చింది, దాన్ని ఒక రాయో కట్టేదేశావు. వెంటనే ఇప్పుడు ఏం చేసింది? పాయసం అంతా కక్కేసింది. ఇప్పుడు ఆ పాయసము తినింది, కక్కింది. ఇప్పుడు అది పాయసమే. అక్కడ ఎవడైనా తింటాడా? కాకవిష్టాయాం అని అన్నారు. కాకవిష్టాయాం తర్వాత ఈ కుక్క కక్కిన పాయసం అంటే కాకి రెట్ట వేసింది. కాకి రెట్ట వేస్తే నీ మీద పడింది, నువ్వు మళ్ళా పోతావా? లోక విషయాలు వచ్చి పడిన వెంటనే నీ నెత్తిన పడినాయనంటే వెంటనే నువ్వేం చేసుకోవాలా? కడుక్కోవాలి దాన్ని. కుక్క కక్కిన పాయసమునందు వలె విషయభోగముల యందు వైరాగ్యం కలిగి ఉండాలా. ఎవడికి జ్ఞాన విషయం కావాలంటే, మోక్షం కావాలనుకుంటే వాడికి చెప్తా ఉండేది. భగవద్గీత ఏమిస్తుందని అడిగితే ఏమిస్తుందిరా నీకేం తెలుసురా? నీకు కనీసం భగవద్గీత దగ్గరికి రాకుండా నువ్వు ఆడేందుకు మాట్లాడుతూ ఉండేవాడు. కొండను చూసి కుక్క ఎందుకు మరుగుతుంది? ఇట్లా కుక్కలు ఎన్ని మరిగితే కొండకి ఏమన్నా ఇబ్బందా? ఏంటేంటో మాట్లాడుకుంటుంటారు రోడ్లో, మనకేంటి? అర్థమవుతుందా? కాబట్టి భగవద్గీత ఇవ్వలేనిదంటూ లేదు. గీత కల్పతరు. అంటే ఇప్పుడు కోరికల కోసమే మనం రావాల్సింది, దేనికోసం రావాలా అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దేనిని కోరితే వాళ్ళు సంతోషపడి ఇదిగా అంటే తృప్తిగా ఇవ్వగలరో దానిని ఇవ్వాలా, దానిని కోరాలా. ఇప్పుడు 1 కోటి రూపాయలు విరాళాన్ని సులభంగా ఇవ్వగలిగే వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరాలా? మహాత్మా మీ ఇష్టం, ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం, మీ ఇష్టం అని అంటే ఆయన ఇష్టం వచ్చింది ఇచ్చేస్తాడు. అవునా కదా? అట్లా కాకుండా స్వామి దీనికి ఒక 10,000 అయితే సరిపోతుంది అని అన్నామనుకో, వాడేమనుకుంటాడు? ఈడేంది వీడు నా దగ్గరకు వచ్చి 10,000 అడుగుతాడు వీడు అని అనిపించదా? టీటీడీ దేవస్థానంలో ఒకానొక సందర్భంలో కొన్ని చర్చలు వచ్చినాయి. అదేంటంటే ఆడేదో ఒక పైన నుంచి కిందికి ఈ ఖాళీ మెట్లు ఉన్నాయి చూడండి, ఈ మెట్లు పైన దీన్ని వేయాలి. షెడ్ పైనుంచి రేకులు వేసుకుంటూ రావాలి, షెడ్లు పైనుంచి వేసుకుంటూ రావాలా. ఆ వేసుకుంటూ రావాలనంటే దానికి ఎంత అవుతుంది అంటే ఒకరొకరు ఒక 2 కోట్లు అట్లా కావచ్చు అంటే కరెక్ట్గా చెప్పాయా? ఏంది 2 కోట్లు 2.5 కోట్లు అని అంటే 2 కోట్లు అంటే ఈయన ఏమంటున్నాడు? కరెక్ట్గా చెప్పాయా అని అంటున్నాడు. అంటే ఒక 5 కోట్లు అవుతుందని చెప్పు, 5 కోట్లు అయ్యి కరెక్ట్గా చెయ్యి నాకు పని. నువ్వు 2 కోట్లు చెప్పి ఆడికి పోయి ఆడ కరెక్ట్గా పని జరగకుండా ఆ మధ్యలో ఆ పులి వచ్చి ఏందో ఒక బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయి ఇవంతా ఏంది? నువ్వు సక్రమంగా చెప్పు. డబ్బుల గురించి నువ్వు వెనకాడద్దు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పండి? అక్కడ యువ మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళ దగ్గర వెనకాల అంత ఉంది కాబట్టి నువ్వు 2 కోట్లు 1.5 కోట్లు ఇదంతా వద్దు, నువ్వు కరెక్ట్గా చెప్పు. ఒక 5 కోట్లు చెయ్యి. ఎట్లా ఉంది ఇది? అట్లా మాట్లాడాలి కానీ ఆడికి ఏందో చేస్తే ఎట్లా ఉంటుంది?
మహాత్ముల దగ్గరికి వెళ్ళి మహాత్మా నా కొడుక్కి పెళ్ళి కాలేదు స్వామి, ఏం చేయాలి అని అడిగినామనుకోండి, ఏమనుకుంటాడు ఆయన మహాత్ముడు? ఓరే పిచ్చినాయన వీడు వచ్చి నన్ను ఏమడగాల? ఆత్మస్వరూపాన్ని ఏమన్నా అడిగితే నేను ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పగలుగుతా. వీడు వచ్చి పెండ్లి కాలేదు, వాడి గ్రహాలు ఎట్లున్నాయి, ఇవి అడిగితే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఆయనకేమనిపిస్తుంది? కంపరమెత్తుతుంది అన్నా కదా. కంపరమెత్తి ఎందబ్బా వీడు ఇట్లున్నాడే అని అనుకుంటాడు. అట్లా అనుకుంటాడు, ఇంకేమనుకుంటాడా? అట్లాంటిది భగవద్గీత దగ్గరకు వచ్చి, మోక్షస్వరూపాన్ని ఇచ్చేటువంటి భగవద్గీత దగ్గరకు వచ్చి, హే గీతామాత నా కొడుక్కి ఉద్యోగం వచ్చేటట్లుగా చెయ్యి అంటే, వరి పిచ్చాడు పోయి సాగుపో, దేంట్లో సంసారంలో పడి సాగుపో, పో వాడి కర్మానుసారంగా జరుగుతుంది పో అంటది. శ్రీకృష్ణ పరమాత్మను వచ్చి ఇంద్రుడు వచ్చాడట. యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం ఇంకా నెక్స్ట్ జరుగుతుంది. ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణుడిని, పరమాత్మ అర్జునుడిని నువ్వే ఏ విధంగానైనా సరే రక్షించాలి. సరే ఆయన కోరితే నేను రక్షిస్తానని అన్నాడు. సరే నాకు ఒక చిన్న పర్మిషన్ అని అన్నాడు. ఏమిటి అని అడిగాడు. ఈ కర్ణుడు ఉన్నాడు కదా, కర్ణుడితోనే కదా ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది. కర్ణునికి కవచకుండలాలు ఉన్నాయి కదా, ఆ కవచకుండలను నేను అడిగేదానికి పోతున్నాను, వాటిని తీసేసేదానికి నేను పోయి దేహిని అడుగుతాను, దానికి నీ అనుగ్రహం కావాలన్నాడు. దానికి నీ అనుగ్రహము కావాలి అన్నాడు. అంటే ఏమి? ఇప్పుడు కృష్ణుడు ఆ కవచకుండలాలు ఆయన ఇచ్చేటట్లుగా అనుగ్రహించాలి అని ఇంద్రుడు అడుగుతున్నాడు కదా. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, కాదయ్యా ఆ కవచకుండలాలు ఉంటే నీకేమి నష్టం, ఆ కవచకుండలాలు లేకపోతే నీకేమి లాభం అంటాడు. అయ్యో కవచకుండలాలు ఉంటే అర్జునుడు ఆయన చంపేది కష్టమవుతుంది, ఆ కవచకుండలాలు లేకపోతే చంపేది ఈజీ అవుతుంది. అంటే నీ కొడుకును రక్షించుకునేదానికి నేను అనుమతి ఇవ్వాలనా? శ్రీకృష్ణ పరమాత్మ అడిగిన మాట, నేను నీ కొడుకును నువ్వు రక్షించుకోవాలని నువ్వు ప్రార్థిస్తే దానికి నేను అనుమతి ఇవ్వాలనా? చూడండి ఎట్లా ఉందో. అప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి లేదు స్వామి ఇంక అక్కడ ఎట్లా జరుగుతుందో ఏమో అందంటే, అంటే ఇప్పుడు నేనేం చేయాలయా, ఇప్పుడు దాన్ని నేను అనుమతిస్తూ ఉండాలనా? అంటే ఇప్పుడు అతను చంపేయాలనే నీ ఉద్దేశం. నేనే చంపేసినట్లు అవుతుంది కదా అతనికి అబుద్ధి పుట్టిస్తే. అప్పుడు నేను శ్రీకృష్ణ పరమాత్మగా, అంటే నా సహజత్వంగా నేను నా సహజ స్థితిలో ఉన్నవన్నీ అవుతానా? కాదు కదా. ఈ కోరిక నువ్వు కోరడం అనేటువంటిది ఎట్లా సమంజసం అని అన్నాడు. అట్లా కాదు స్వామి, నేను వెళ్తున్నాను, నాకు అనుమతించండి అన్నాడు. తదాస్తు, నువ్వు వెళ్తారన్నావు, వెళ్ళు, నేను వద్దన్నా. ఆడ ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది నా చేతుల్లో ఏముంటుంది? చూడండి చెప్పిన మాట. నీలాంటి వాళ్ళకు అట్లాగే అనిపిస్తుంది, నీలాంటి వాళ్ళకు అలాగే అనిపిస్తుంది. ధర్మం యతో ధర్మ తతో జయ. ఎందుకంటే నీ మనస్సు అట్లా ఉంది కాబట్టి అట్లాగే అనిపిస్తుంది. మొదట్లో నీకంటే ఇంకా ఎక్కువగా థింక్ చేసిన వాడిని నేను. దేవుడు అనేటువంటి వాడు పనికిరాని వాడు, చేతగాని వాడు. ఎందుకంటే ఆయన ఊరికే సాక్షిగా ఉంటాడు. ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ ఉన్నాడు ఆయన. లోకంలో ఎంత విపరీతమైనటువంటి అన్యాయాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి, అధర్మాలన్నీ పెరిగిపోతున్నాయి, దేశాలన్నీ కొట్టుకుని పోతున్నాయి. వాడిపైన వీడిపైన వాడు వేసుకుంటున్నాడు అని ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమీ పట్టించుకోకుండా ఉన్నాడు అని వస్తుంది. కాబట్టి అట్లా కాదు. ఇట్లాంటివన్నీ కూడా చాలా మైండ్లో నేను ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఉండం. సరేనా? చేతగానుడు కాదు, సాక్షి. ఒకటి చెప్తానండి. పని చేసేవాడు గొప్పనా, చూస్తూ గమనిస్తూ ఉండేవాడు గొప్పనా? ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో
ఈ క్లర్క్ ఇవన్నీ ఉంటారు చూడండి, వీళ్ళందరూ డ్యూటీస్ అన్నీ చేస్తుంటారు. ఈ పైన ఉండే డైరెక్టర్ ఉన్నాడే వాడేం చేస్తుంటాడు, వీళ్ళందరినీ చూసి ఎవడేం తప్పు చేసినాడు వాడు చేస్తా అన్నాడు ఎవడు దీంట్లో గొప్ప చూసి ఎవడే గొప్ప కదా. అంటే చూసేవాడికి అంత పవర్ ఉంది, చూసేవాడికి అంత పవర్ ఉందండి. అందుకని వాడు వచ్చిన వెంటనే ఏం చేస్తారు, వీళ్ళందరూ అలర్ట్గా చేస్తారు. అంతెందుకు, మీరు ఇప్పుడు ధ్యానం చేశారు కదా, ధ్యానంలో మీరు నిర్మలంగా శ్వాసను గమనించారు కదా, శ్వాస ఏమైంది, తగ్గింది. ఎందుకు తగ్గింది, దాన్ని గమనించు. ఏం చేసినావు నువ్వేం చేయలేదు, జస్ట్ చూసినావు అంతే, గమనించు. ఏమనుకుంటున్నారు గమనించే పవర్ అంటే? లోక వ్యవహారం కాదు, నేను ఇది లోక వ్యవహారం కాదు. లోక వ్యవహారం అనేటువంటిదంతా ఎక్కడో అణిగిపోతుంది, పడిపోతుంది. ఉన్న సత్యం ఇది. సత్యం అనేటువంటిది ఉంది కదా, అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, దయార్జం. సత్యం, త్రికాలాబాధ్యత్వం, సత్యత్వం. 3 కాలముల యందు ఏదైతే నాశనము కానటువంటిది ఏది ఉందో అది సత్యత్వం. దానిని గురించి చెప్పాలా. సరే, ఇప్పుడు ఈయన అడిగాడు, ఎవరు, ఇంద్రుడు. జరుగుతుంది, సరే నేను పోతాను, అడుగుతాను, సరే నీ ఇష్టం. ఈయన ఇట్లా పోతానే సూర్యభగవానుడు వచ్చాడు. సూర్యుడు ఎవరు, కర్ణుని తండ్రి వచ్చి, మహాత్మా నమస్కారం. నమస్కారం, రండి స్వామి. ఈ విధంగా కర్ణుడిని ఈ ఇంద్రుడు అనవసరంగా వెళ్ళి ఆ కవచకుండలన్నీ అపహరించే పని చేస్తున్నాడు, దీన్ని అడ్డుకోండి స్వామి అని అన్నాడు. దీన్ని అడ్డుకోవడం నా పనా అని అడిగాడు. ఎవరు, శ్రీకృష్ణుడు. మీరు అడ్డుకోవద్దని స్వామి, నేను వెళ్ళి అడ్డుకుంటాను అన్నాడు. ఎట్లా అడ్డుకుంటావు అని అన్నాడు. ఎట్లా అడ్డుకుంటావు, నా కొడుకు వెళ్ళి చెప్తాను నేను ముందే. ఏమని, ఈ విధంగా వస్తాడు, నువ్వు కవచకుండలాలు ఇవ్వద్దు అని నేను చెప్తాను అందన్నాడు. దానికి నేనేం చేయాలన్నాడు, మీ పర్మిషన్ కావాలన్నాడు. ఎవరు, సూర్యభగవానుడు. నా పర్మిషన్ కావాలన్నాడు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈయన యుద్ధానికి ఎక్కడ కదా ముందర కూర్చోంటాడు కదా, ఈయన శ్రీకృష్ణ పరమాత్మ ముందర కూర్చొని ఉంటాడు. ముందర కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఇప్పుడు కర్ణుని సంహరించడం అనేటువంటిది కూడా ఈయనకు ఉంది కదా, అదొకటి ఆ ప్లాన్లో భాగంగా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఈ ఇంద్రుడేమో అర్జునుడి నుంచి కర్ణుని సంహరించాలనే ఉద్దేశంతో అడుగుతున్నాడు. సూర్యభగవానుడేమో కర్ణుని రక్షించాలనే భావనతో అడుగుతున్నాడు. అంటే మధ్యలో ఇప్పుడు ఈయన అంటే ఏ విధంగానైనా ఎవరిని ఎప్పుడెప్పుడు ఎలా సంహరించాలని అనేటువంటిది ఎక్కడెక్కడ ఎలా జరగాలని ఉందో అది జరుగుతుంది. కానీ వీళ్ళు అనుకుంటాడు ఏమి, నేను రక్షించాలని ఈయన అనుకుంటున్నాడు, నేను సంహరించాలని ఆయన అనుకుంటున్నాడు. ఈయన మధ్యలో ఎవరు, ఈయన సాక్షిభూతుడు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నా కొడుకు వెళ్ళి నేను దీన్ని ముందే చెప్తాను నేను, ఎందుకంటే కవచకుండలు ఉంటే నా కొడుకు రక్షింపబడతాడు అన్నాడు. చెప్పు దానికేముంది, ఎందుకంటే దాంట్లో ఏమీ తప్పేం లేదు కదా. అదే స్వామి, మీ అనుమతి తీసుకొని చెప్దాం. స్పష్టంగా చెప్పు అంటే ఇప్పుడు ఏంటి, సూర్య భగవానుడు వస్తే ఓకే, ఇంద్రుడు వస్తే ఓకే, ఎవరొచ్చి ఏమడిగితే దానికి ఓకే, అన్నింటికి ఓకే. అది సాక్షి. దాంట్లో ఏమి జరుగుతుందో దాని నుంచి ఏమన్నా ఇదవుతుందా? ఈ ప్రపంచంలో ఏమేమో జరిగిపోతుంటాయి. ఆకాశాన్ని ఏమన్నా కొంచెమైనా కదిలించగలుగుతున్నాయా? ఆకాశాన్ని ఏమైనా కదిలించగలుగుతాయి? ఏమి కదిలించడం. ఆకాశాన్నే కదిలించలేనటువంటివి ధర్మాన్ని ఏం కదిలించగలుగుతాయి? ధర్మాన్నే కదిలించలేనప్పుడు ధర్మానికి కూడా ఆధారంగా ఉండేటువంటి చైతన్యాన్ని ఇంకేం కదిలించగలుగుతాయి? అర్థమవుతుందా? అటువంటిది నేను, అటువంటి స్వరూపము నేనైతే ఆ స్వరూపంలో నుంచి నేను ఇప్పుడేమైపోయినాను, ఆ స్వరూప స్థితిలో లేకుండా పడిపోయినాను. దేంట్లో పడిపోయినాను? మమతాభిమాన. మమత పాశం. ఇప్పుడు చూడండి, నీ కొడుకు
నీ కోడలు నేను అంటూ ఉంటాడు, స్వామి పూజ అయిపోతా ఉంది, వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతాడు అనమాట. అసలు ప్రసాదం కూడా సక్రంగా ఇస్తాడో తీసుకుంటాడో నాకు తెలియదు, లేచి వెళ్ళిపోతుంటాడు. ఏందయ్యా రెండు చాక్లెట్లు తెచ్చిపెట్టుకో, షుగర్ ఏమన్నా ఉందేమో, ఎక్కువైపోతుందేమో నేను అనుకుంటా అంటనమాట. అంటే డౌన్ అయిపోయిందేమో, పడిపోతాడేమో అని నేను అనుకుంటే, స్వామి ఉండేది ఒకడు స్వామి, వాడు చాలా ఇబ్బంది పడిపోతుంటాడు స్వామి. ఆహా, ఇంతసేపు శాస్త్రం వినింది ఏంది చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ. అంటే దాంట్లో ఇప్పుడు ఇది ఇక్కడ ఉండకుండా లాగుతూ ఉండేది ఏంది? అది పాశం. ఆ పాశం నేను ఇక్కడ లాగుతూ ఉండేది చూసారా. ఇప్పుడు పాశం ఎక్కడుంది? ఇక్కడే ఉందే లేదా? పాశం ఇక్కడుంది. యమధర్మరాజు గారు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. యమధర్మరాజు గారు వేసి లాగుతూ ఉండేది ఎక్కడ? ఇక్కడే లాగుతాను. చూసుకో, ఇప్పుడు మీరందరూ దేంట్లో మీ స్వరూప స్థితిలో ఉండకుండా మీ స్వరూప స్థితిలో నుంచి చ్యుతులు కావడం. చ్యుతులు అంటే జారిపోవడం. చ్యుతులు అంటే జారిపోవడం ఎట్లా జరుగుతూ ఉంది? మీ మనస్సులో ఈ భావాలు వచ్చినప్పుడు జారిపోతున్నారా, భావాలు రానప్పుడు జారిపోతున్నారా? అంటే ఏంటి? పాశాలు ఎక్కడున్నాయి? ఇదే పాశం, ఇదే పాశం. అందుకే భగవంతునికి ఒక పేరుంది, అచ్యుత. అచ్యుత విన్నారా? అచ్యుతం కేశవం రామనారాయణం, అచ్యుతం కేశవం రామనారాయణం, వాసుదేవం హరిం శ్రీకృష్ణం భజే. అది ఏదో ఉంది, అచ్యుతం, అచ్యుత. భగవద్గీతలో కూడా అచ్యుత వస్తుంది. అచ్యుత. చ్యుత అంటే జారిపోవుట. జారిపోవుట దాన్ని చ్యుత. అచ్యుత జారిపోకుండా ఉండుట. జారిపోకుండా ఉండుట అంటే ఈ మమతావేశాలన్నింటికి, ఈ పాశములన్నింటికి ఎవడు జారిపోకుండా ఉన్నాడో అతను అచ్యుతుడు, అతను సాక్షి, అది స్వరూపం. ఏమంటే అర్థమైందా? ఇప్పుడు పాశం అంతా ఎక్కడ ఉంది? పాశం ఇక్కడే ఉంది. పాశం చేత బంధిస్తూ ఉండేది. ఇప్పుడు ఏమైనా యమధర్మరాజు గారు అటు నుంచి వచ్చి బంధిస్తున్నాడా? ఆ బంధాలను ఎవరు వేసుకుంటున్నారు? మనమే వేసుకుంటున్నాం. చూడండి, నేను ఇప్పుడు దూరిపోతా అంటే మావాడు పాశం ఉంది కాబట్టి పోవద్దు నాయన, ఉంచుకో, అట్లా నిలిపేస్తాడు. ఏంటిది? అదే పాశం. కాబట్టి ఈ పాశం అనేటువంటిది ఇక్కడే ఉంది. ఇది ఇంతవరకు చాలా టైం కూడా అయిపోయింది. చ్యుత. చ్యుత అంటే స్వరూపము నుండి జారిపోవుట. స్వరూపం అంటే నేను నేనుగా ఉండుట. నేను అది సాక్షిగా ఉండుట. ఆ సాక్షిగా ఉండుట అనేటువంటిది ఏది ఉందో అలా ఉండకుండా మనం ఏమైపోతున్నాం? అటుకు పోయినప్పుడు అది మర్చిపోతున్నాం. అది నేనుగా ఉండటం అనేది మర్చిపోయి ముందరుండే దాంట్లో మునిగిపోతున్నాం. దాన్నే అచ్యుత అంటున్నారు. అలా జారిపోకుండా అక్కడ కూడా నువ్వు సాక్షిగా ఉండగలిగితే అది అచ్యుత. ఏమంటే అర్థమైందిగా? తేనె బాటల్లో వంచిత జారిపోతుంది, అక్కడ ఉండలేంది. అది అచ్యుతమైంది బాటలో. సరే. ఓ असतो मा सद्गमय, ॐ तमसो
तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम